మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. కిడ్నీలు పాడవని వారు కిడ్నీ ఆరోగ్యం విషయాలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళు కిడ్నీ పాడవకుండా ఉండే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? కిడ్నీ జబ్బులు ప్రపంచవ్యాప్తంగా బాగా పెరుగుతున్నాయని అందరికీ తెలుసు. బహుశా చుట్టూ వాతావరణ విషయం వల్ల కావచ్చు, తీసుకున్నటువంటి ఆహార పదార్థాల నుంచి కలుషితమైన పదార్థాలు కావచ్చు, ఏదైతే కారణమైనా జన్యుపరమైన కారణాల్లో వచ్చిన వాటిలో మార్పులు కావచ్చు, లేదా కొన్ని సాంక్రమికంగా వచ్చే జబ్బులు, అలాగే ఇప్పుడు సామాజికంగా ఉన్నటువంటి కొన్ని అంశాల రీత్యా, అంటే ఎక్కువగా జీవన శైలి విధానాలు చాలా పారుతున్నాయి. ఇప్పుడు జీవనశైలి విధానాల్లో వచ్చిన మార్పుల వల్ల జబ్బులు కూడా ఇప్పుడు చాలా ఎక్కువగా పెరుగుతున్నాయి. ఉదాహరణకు డయాబెటీస్. ప్రపంచం మొత్తంగా కూడా డయాబెటీస్, హైపర్ టెన్షన్ లాంటి ఒకే 2 పెద్ద జబ్బులు మాత్రమే అన్ని జబ్బులన్నీ శాసిస్తున్నాయి. నిజానికంటే అన్ని అవయవాలను శాసిస్తున్నాయి. నిజానికి మెడికల్ ఫీల్డ్ అన్నదాన్ని ఒకటి ప్రపంచంలో ఏదైనా తీసుకుంటే ఈ 2 డయాబెటీస్ లాంటి, హైపర్ టెన్షన్ లాంటి 2 జబ్బులు శాసిస్తున్నాయి. ప్రజలు చాలామంది ఈ 2 జబ్బులకి ఏముంది, చాలా సులభంగానే చికిత్స ఉందనుకుంటారు. కానీ మందు నిజంగా కూడా అది నిజం, సులభంగా ఉంటుంది, గుర్తుపట్టడం చాలా సులభము, చికిత్స చాలా సులభము. కానీ దాని పర్యవసానాలు చాలా ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా ఉంటాయి. అంటే అందరికీ అన్ని జబ్బులు వస్తాయని కాదు. సుమారు డయాబెటీస్ వచ్చిన వాళ్ళలో 30-40% మంది మాత్రమే కిడ్నీ జబ్బులు వస్తాయి. బీపీ ఉన్న వాళ్ళలో సుమారు 15-20% మంది మాత్రమే కిడ్నీ జబ్బులు వస్తాయి. అంటే దాదాపుగా షుగర్ ఉన్న వాళ్ళలో 60% మందికి జబ్బులు రావు కిడ్నీ పరంగా. అలాగే బీపీ ఉన్న వాళ్ళలో 80% మందికి కిడ్నీ జబ్బులు ఏమీ రావు. కాకపోతే ఏంటంటే ఆ 20%, 30% అని చెప్తున్న వాళ్ళు చాలా పెద్ద మొత్తంలో ఉంటారు ప్రపంచంలో. కాబట్టి వాళ్ళకి ఇతరత్ర అంశాలు కూడా తోడవుతూ ఉంటాయి. కాబట్టి పెద్ద జబ్బులు రావడానికి ప్రధాన కారణమైనటువంటి మధుమేహాన్ని, హైపర్ టెన్షన్ని పక్కకు రాకుండా చూసుకొని, ఒకవేళ వస్తే గిస్తే వాటిని చాలా జాగ్రత్తగా కంట్రోల్ పెట్టుకోవడం అనేది 2 చేయగలగాలి. కేవలం ఈ 2 అంశాల ఆధారంగానే ప్రపంచం మొత్తంలో ఉన్నటువంటి కిడ్నీ జబ్బులకి ప్రధాన కారణంగా ఉన్నాయి. కాబట్టి వీటిని జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది, రాకుండా చూసుకుంటే సరిపోతుంది, వస్తే చాలా మంచి కంట్రోల్ పెట్టుకుంటే సరిపోతుంది అన్నట్టు. కానీ ఇంకా ఇతరత్ర రకరకాల కారణాలు ఉంటాయి. వాటికి రకరకాల కారణాలు మేము వెతుకుతూ ఉంటాం కూడా ఇంకా.